స్వాములందరికీ నమస్కారం. ఈరోజు మేమైతే తొలి తిరుపతి అయితే వెళ్తున్నాం. చిన్న తిరుపతి అంటారు కొంతమంది. దివ్యుల దగ్గర ఉంటుంది తిరుపతి, ఆ తిరుపతి వెళ్ళడం బండి మీద వీటి మీద కాదు, నడిచి పాదయాత్ర. పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర. పాదయాత్ర మీదుగా దివ్యుల చిన్న తిరుపతి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు వీడియో అయితే బాగుంటుంది, చూసేయండి. చెప్పాలా గోవిందా 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 నడుచుకుంటూ 3 కిలోమీటర్లు వచ్చాము. మా ఊరి దగ్గరలో ధర్మవరం అయితే రీచ్ అయ్యాం మేము. ఇప్పటికైతే నాకైతే బాగా అనిపిస్తుంది. మరి తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. ఒక 6 కిలోమీటర్లు వచ్చాయి. ఇప్పటికి కూడా పర్లేదు, బాగానే అనిపిస్తుంది నాకైతే. సక్సెస్ఫుల్గా 6 కిలోమీటర్లు అయితే కంప్లీట్ చేసాను. నా పరిస్థితి అయితే పర్లేదు, బాగున్నాను. అలా పాటలు పాడుకుంటా మాట్లాడుకుంటా మాకు దారిలో అమ్మవారి గుడి అయితే కనిపించింది. అమ్మవారి గుడి దగ్గర కాసేపు ఆగాము. మేము రావడం చూసి అమ్మవారి గుడి తలుపులు అయితే తీసారు. మా స్వాములు అయితే కాలు కడుక్కుంటున్నారు. అక్కడ మేము కూర్చోలేదు, జస్ట్ అలా నుంచున్నాం, దండం పెట్టుకుని వచ్చేసాం అంతే. మరి కూర్చొని లేట్ అయిపోద్ది అన్నారు, మరి నెలలేమన్నారు. అది మళ్ళీ నడక అయితే పాదయాత్ర అయితే మళ్ళీ మొదలెట్టాము. మరి ఇలాగైతే కొనసాగుతుంది. దగ్గర అయితే 15 కిలోమీటర్లు అయితే నడుచుకొచ్చేసాం. ఇప్పటికి ఇంక మొత్తం దగ్గరికి అయితే వచ్చేసాం అనుకుంటే ఓపిక అయితే అర్థమవుతున్న సిచ్యువేషన్ తెలుస్తుంది మీకు. నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి చూడండి. ఇంకా 5 కిలోమీటర్లు ఉందంట. మ్యాక్సిమం డిస్టెన్స్ అయితే కవర్ చేసేసాం. ఉదయాన్నే నడ్డం కదా, ఎనర్జీ అయిపోయింది. కొంచెం ఎనర్జీ కోసం తాటకల కోసం అయితే కొనుక్కున్నాను తాగుదామని. ఈలోపు ఇలా మా ఊరి స్వామి అయితే కనిపించారు దారిలోని. వాళ్ళు కూడా పాదయాత్ర అంట. ఇంక మొత్తానికి అయితే రీచ్ అయితే అయిపోయాం. ఇంకో 1/2 కిలోమీటర్ ఉంది. మిగిలిన స్వాముల కోసం అయితే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ ట్రాఫిక్ మాత్రం బీభత్సంగా ఉంది సెంటర్లో. మీరు చూస్తున్నారు మీరు. ఆ స్వాములు వచ్చాక మళ్ళీ నడకైతే స్టార్ట్ చేసాం. మళ్ళీ పాదయాత్ర స్టార్ట్ చేసాము. ఇంకా అయిపోయింది మ్యాక్సిమం. తిరుపతి గోవిందా. మాకు దారిలో అయితే కిడ్స్ కాలేజ్ అయితే కనిపించింది. ఇదే మన ఇంజనీరింగ్ కాలేజ్, డిప్లొమా కాలేజ్, కిడ్స్ కాలేజ్. ఇది కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళు చూడండి, వ్యూ చూడండి, బయట వ్యూ. లోపల వ్యూ అయితే నేను చూపించలేను, బయట వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. కాలేజ్ ఇక్కడ ఒకటి గమనించి నా బోర్డు అయితే పడిపోయింది. కొంచెం ఆ బోర్డు నిలబెడితే బాగున్నాను. వచ్చేసాం తొలి తిరుపతి. ఓకే, స్టార్టింగ్ వినాయకుడి గుడి అయితే ఉంది. ఈరోజు కార్తీక మాసం లాస్ట్ శనివారం వల్ల ఎక్కడైతే ఖాళీ అయితే లేదు. మొత్తం ఫుల్గా క్రౌడ్ ఉంది. ట్రాఫిక్ ఫుల్. ఇక్కడ ఉన్న స్వామి పేరు అయితే శృంగవల్లభ స్వామి గుడి అన్నమాట. వెంకటేశ్వర స్వామి శృంగవల్లభ స్వామి తొలి తిరుపతి. అదిగా మీరు చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే ఎలా ఉందో. ఈరోజు ఖాళీ లేదు. నడిచి రావడం వల్ల ఆ లైన్లో అయితే నుంచి వెళ్ళమని చెప్పి మేమైతే 50 రూపాయల దర్శనంకి అయితే వెళ్ళిపోయాము.
అలాగైనా సరే ఇందులో కూడా ఖాళీ లేదు, ఇందులో కూడా క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు. తొండ మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ, పవర్ఫుల్ మంత్రం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఎవరు ఎంత ఎత్తులో ఉంటారో అంత ఎత్తులో స్వామివారి అయితే కనపడతారు. అది ఇక్కడ స్పెషల్. మీరు ఎంత హైట్ లో ఉన్నారో స్వామివారు కూడా అంతే హైట్ లో మీకు కనపడతారు. ఇక్కడ నన్ను అయితే వీడియో తీయలేదు, నేనైతే మాక్సిమం ట్రై చేశాను. ఫోన్ అయిపోయింది స్వాములు, దర్శనం అయితే అయిపోయింది. ఇదిగో పునర్దర్శన ప్రాప్తిరస్తు. ఇదిగో ఎండింగ్ బోర్డ్, సారీ ఎగ్జిట్ బోర్డ్. నడుచుకుని చేతండి పేపర్ అయితే చేతిలో పెట్టారు. పార్ట్ టైం జాబ్ అంట. దీని గురించి మన ఛానల్ వీడియో ఉంటే చూడండి. మీరు కూడా ఫోన్ చేయకండి, ఫోన్ చేస్తే బుక్ అయిపోయారు, డబ్బులు మొత్తం పోతాయి. నేను చెప్పాను తర్వాత మీ ఇష్టం. మేమైతే పాటలు అయితే మాట్లాడుకున్నాం మొత్తం స్వాములందరూ కలిపి. స్వాములు మొత్తానికి ఊర్లో అయితే దిగేసాం. ఆఫ్టర్ దిగేసిన తర్వాత ఇదిగో మా రియాక్షన్ అయితే ఎలా ఉంది, నల్లలేకపోతున్నాం. వెళ్ళేటప్పుడు అయితే పరిగెట్టుకుంటే వెళ్ళిపోయిన స్వాములు. ఇప్పుడు పరిస్థితి చూస్తారా, అదిగో ఎలా నడుపుతున్నారో చేశారా. అది మరి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయండి స్వాములు. కొంచెం 1K సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసేయండి ప్లీజ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్.